ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రేపటి నుంచి మళ్ళీ విచారణను షురూ చేయనుంది. మిగిలిన ఇంజనీర్లను కూడా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కమిషన్కు అన్ని రకాల డాక్యుమెంట్లు కూడా చేరాయి. మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు. సోమవారం 14 మందిని, మంగళవారం మరో 14 మందిని విచారించనుంది కమిషన్. ఇంజనీర్ల తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు. అనంతరం కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులను సైతం ఎంక్వైరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అకౌంట్ డిపార్ట్మెంట్ను కూడా ప్రశ్నించనున్నారు. నిధుల సేకరణ, నిధుల బదిలీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఫోకస్ చేసింది. ఇప్పటికే కీలక విషయాలను కూడా సేకరించింది. త్వరలో రాజకీయ నేతలను పిలిచే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణ చాలా వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ విడత క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన గురువారమే హైదరాబాద్కు చేరుకున్నారు. శుక్రవారం ఇప్పటికే 3వ విడతలో భాగంగా ఇప్పటికే 52 మంది అధికారులకు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి 52 మంది నీటిపారుదల శాఖ అధికారులందరినీ కూడా విచారించబోతున్నారు. రోజుకి 14 మంది చొప్పున 52 మంది అధికారులు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లందరినీ కూడా విచారించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మొదటగా 52 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వారిని విచారించిన తర్వాత కాంట్రాక్టర్లు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులను కూడా పినాకి చంద్రఘోష్ విచారించేందుకు, పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరిని విచారించిన తర్వాత త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ప్రధానంగా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించేందుకు ఇప్పటికే పినాకి చంద్రఘోష్ ఇప్పటికే దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే విచారణ చేసినటువంటి అధికారులంతా కూడా ఒకటే విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ మాకు ఏం చెప్తే అదే మేము కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేము చేశాము. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి డిపిఆర్ కానీ వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకే మేము కాళేశ్వరాన్ని నిర్మించామనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ విచారణలో అధికారులంతా కూడా కేసీఆర్ని కారణం చేస్తూనే వారంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి విచారణ జరగాలంటే కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ కానీ, అన్నారం, సిద్ధులకు సంబంధించినటువంటి బ్యారేజీలకు సంబంధించి ఆ స్థలాల మార్పు ఎందుకు జరిగింది, ముఖ్యంగా ఆ డిజైన్లు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా అధికారులు ఇప్పటికే విచారణలో తమ నివేదికను సైతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే ఆ దిశగా అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు దీనికి సంబంధించి ప్రధానంగా రేపటి నుంచి జరిగేటటువంటి విచారణ పూర్తిగా కంప్లీట్ అయ్యి ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా తెలంగాణలోనే హైదరాబాద్లోనే ఉండి చంద్రఘోష్ పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ నెల డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా సమయం ఇచ్చినప్పటికీ ఈ డిసెంబర్ 5వ తేదీలోపే పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచనలో పినాకి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ దిశగా అయితే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 52 మందికి నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.